టైం 5 అయింది. మావా, ఇందులో తలదూర్చొద్దని నువ్వు చెప్పినా మా వల్ల కావటం లేదురా. బంగారితో మాకు ఇన్ని రోజుల బాండింగ్ ఉంది. బంగారి కనపట్లేదంటే మా మనసుకు ఎంత కష్టంగా ఉందో తెలుసా? అయితే ఇప్పుడు నేనేం చేయాలరా? బావా, మేము అన్ని చోట్ల ఎంక్వైరీ చేసి చూసాం. ఎవరికీ బంగారు సిస్టర్ గురించి తెలియలేదు. చాలా భయంగా ఉంది బావా. రే శేషు, నేను పొద్దున్నే చెప్పాను కదరా, తను అలాంటి అమ్మాయి కాదురా, వచ్చేస్తుంది, వదిలేయండి. ఎందుకురా మీరు ఇలా తయారయ్యారు? నమస్తే సార్. ఇదిగోండి సార్, తీసుకోండి. ఏంటిది? బంగారు మేడం మీకు ఇవ్వమని చెప్పారు సార్. సరే, మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. రే రవి, ఏమైందిరా? ఆ లెటర్లో ఏం రాసింది? బంగారే మా ఆస్తి నుంచి, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటి నుంచి మొత్తంగా రిలీవ్ అవుతున్నట్టు తన చేత్తో తనే రాసి సంతకం పెట్టి పంపింది. రే మామ, విషయం చాలా సీరియస్గా ఉందిరా. నాకెందుకో చాలా భయం వేస్తుంది. బంగారి రాకూడదని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందిరా నాకు. ఏంటి బావా, నైట్ ఏమైంది? ఎందుకు పొద్దున్నే లేపినప్పుడే ఇలా ఒక లెటర్ రాసిచ్చి వెళుతుంది? నిజం చెప్పు బావా, బంగారు సిస్టర్పై నువ్వేమైనా చేయి చేసుకున్నావా, లేదో తిట్టావా? తప్పు బావా, బంగారు ఎంత మంచిదో తెలుసా? రే శేషు, నేనలా ఏం చేయలేదురా. మరి బంగారు సిస్టర్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంటుంది? ఇలా చూడు రవి, భార్య మీద ప్రేమ లేదంటే పర్వాలేదు, కనీసం ఒక అమ్మాయి కూడా చూడవారా? తనకు అసలు ఏం ఇబ్బంది ఉందో ఏంటో కూడా తెలియట్లేదు. ఇలా చూడరా మామ, బంగారి ఈ కంపెనీలో వర్క్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి తనకి ఎంతమంది శత్రువులు పుట్టుకొచ్చారో ఆ విషయం నీకు తెలుసు కదా? చెప్పురా రవి, నీకు తెలుసు కదా? ఆ శత్రువులు ఎవరితోనూ బంగారికి అసలు సంబంధమే లేదు. ఈ కంపెనీ వల్ల, మీ వల్ల వచ్చిన వాళ్ళే. వాళ్ళ వల్ల బంగారికి ఏదైనా ఆపద వచ్చిందే అనుకో, అందుకు నువ్వే కారణం. ఏంట్రా చూస్తున్నావు? అదే నిజం. నీకు కొంచెం కూడా బాధ లేదారా? పొద్దున్నుంచి బంగారు కనిపించట్లేదని మేమిద్దరం గింజుకుంటూనే ఉన్నాం. నువ్వేంట్రా బండరాయిలా నిల్చున్నావు? అసలు నువ్వు మనిషివేనా? ఏమైంది బావా? ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయ్యయ్యో బావా, ఏదో ఒకటి చేయి బావా. బంగారు సిస్టర్కి మనం కాకపోతే ఎవరున్నారు బావా? శేషు, వీడు ఇలాగే ఉంటాడు. రా, మనం వెళ్ళి వెతుకుదాం.